ఓకే, అందరికీ నమస్కారం. ముందుగా గురువందనం చేసుకుందాం. మన గురువు అయినటువంటి వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామం తెలియజేస్తున్నాను. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనము గత 4 సెషన్స్ నుంచి మనము సీతాయనం బుక్ చదువుతాం కదా. అందులో భాగంగా ఈ రోజు మనము లాస్ట్ సెషన్ లో ఎక్కడ ఆపాము? 35వ పేజీలో ఆపాము. మనము ఏం నేర్చుకోవాలి, మనం ఎక్కడ ఫోకస్ పెట్టాలి అనేది మనకి తన మాటల ద్వారా తెలియజేస్తుంది. అంటే జ్ఞానం అనేది బుక్లో ఉండదు, మన సాధనలో ఉంటుంది, మన అనుభవంలో ఉంటుంది, మన యొక్క ఆత్మ వికాసంలో ఉంటుంది అనేది తను తెలియజేస్తున్నారు. అయితే తను ఎలా పాల్పడుతుంది అంటే, నేను అంత అనాకారిగా ఉన్నానా, నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు, నన్ను ఎవరు పెళ్లి చేసుకోరా, నన్ను ఎవరు ఇష్టపడరా అని తను ఎంతో ఆవేదన చెందుతూ తండ్రిని అడుగుతూ ఉంటుంది అనమాట. ఆ సమయంలో తను ఏం చెప్తుంది, తను అంత అనాకారికైతే ఏమి ఉండదు, చూడడానికి కాస్త పర్లేదు, మంచిగా ఉంటుంది. కానీ దేని మీద ఫోకస్ పెట్టాలి మనము? మన శ్రద్ధ అంటే ఫోకస్ దేని మీద పెట్టాలి? ఆత్మ సౌందర్యం మీద పెట్టాలి, అంత సౌందర్యం మీద పెట్టాలి, శీలాన్ని పెంపొందించుకోవడం మీద పెట్టాలి మన ఫోకస్ అనేది అని మిథులలో బోధించేవారు అని చెప్తుంది. ఏమని బోధించేవాళ్ళట మిథులలో? మన ఫోకస్ ఎప్పుడు బాహ్య సౌందర్యం మీద కాదు, అంత సౌందర్యం మీద, శీలాన్ని పెంపొందించుకోవడానికి పెట్టాలని చెప్పేవారు అన్నమాట, బోధించేవారు. మేడం, ఇప్పుడు వాయిస్ వినబడుతుందా మాస్టర్? వినిపిస్తుందండి. వీలైతే కొంచెం ఇంక్రీజ్ చేయండి వాల్యూమ్ ఉంటే కనుక, లేకపోతే ఓకే. నేను ఫుల్ వాల్యూమ్ పెట్టాను. మరి అంత సౌందర్యం అంటే ఏంటి? కరుణ హృదయాన్ని పెంపొందించుకోవాలి మనలో. ఆ కరుణ అనేది గత జన్మల నుంచి తెచ్చుకున్న ఆస్తి అన్నమాట. శీలని పెంపొందించుకోవడం అంటే, శీలము అంటే మన గురువు గారు చెప్పినట్టు సరైన వాక్కు, సరైన జీవనోపాయం, సరైన కర్మ, ఈ 3 ఉంటేనే మనము శీలవతడం. అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమాలో చూపించినట్టు ఎవరో ఒకరు రేప్ చేస్తే శీలం పోయింది అనేసి అని అంటారు కదా. అది కాదు శీలం అంటే. శరీరానికి ఉన్న మలినం కాదు. శీలం అంటే మన చైతన్యం ని పెంచుకోవాలి మనము. ఎలా అంటే అది మన సరైన వాక్ ద్వారా, సరైన జీవనోపాయం ద్వారా, సరైన కర్మం చేయడం ద్వారా పెంపొందించుకోవాలి. సార్ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చినారు దీనికి. ఒక మంచి పండితుడు ఉండేవాడు అనమాట. ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం పక్కన ఒక వ్యభిచారి ఉండేది అన్నమాట. అయితే ఆమె ఇంటికి రోజు వీటిలో వస్తుండేవాళ్ళు, వెళ్తుండేవాళ్ళు. రోజు కార్లు, బైక్లు వస్తుండేవాళ్ళు, వెళ్తుండేవాళ్ళు. అయితే ఆ పండితుడు ఏం చేసేవాడంటే, ఆమె దగ్గరికి వచ్చినప్పుడల్లా ఎంతమంది వస్తున్నారు, ఎవరు వస్తున్నారు అనేసి ఊరికే ఆమె మీద ఆయన దృష్టి ఎక్కడ పెట్టిండు? పక్కనున్న ఆ వ్యభిచారి మీద పెట్టాడు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా, ఒక కారు వచ్చినప్పుడల్లా ఒక రాయి తీసి పక్కన వేసేవాడు అనమాట.
అలా ఒక తన పక్కన ఒక రాళ్ళ గుట్ట ఏర్పడింది. ఒకరోజు ఆమె ఆహ్, పండగ సందర్భంగా ఆమె అయ్యో! మంచి పండితుడు కదా! మనం పూజ చేసుకుందాం గురువుగారికి అనేసి తను పూలు, పళ్ళు తీసుకొని వస్తుందన్నమాట. ఆయన ఆమెను అంటుకోకుండా ఛీ! ఛీ! అనేసి దూరంగా ఉండి ఆహ్, అవమానిస్తాడన్నమాట. అయితే "ఏంటి స్వామి నేను చేసిన తప్పేంటి?" అనేసనంటే, "నీ ఇంటికి నువ్వు వ్యభిచారివి. నీ ఇంటికి రోజు ఎంతోమంది వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. నువ్వు ఆహ్, పై ఆహ్, చాలా తప్పు చేస్తున్నావు. ఇలా చేయకూడదు. ఇలా ఉండాలి" అనేసి బోధించేసరికి ఆమె అవునా! నేను తప్పు చేస్తున్నానా? అనేసి ఆమె అప్పుడు తెలుసుకొని సరైన అంటే అవన్నీ మానేసి తపస్సు చేసుకుంటూ తర్వాత కొంతకాలానికి తను చాలించేస్తుందన్నమాట. ఈ పండితుడు కూడా చనిపోతాడు కొంతకాలానికి. అప్పుడు వాళ్ళెక్కడుంటారో తెలుసా పండితుడు? స్వర్గానికి జస్ట్ 5 మినిట్స్ విజిటింగ్ ద్వారా వస్తాడు. ఏంటి నేను ఎంతో పెద్ద పండితుడిని. నేను ఎంతో గొప్ప తపస్విని. నాకు విజిటింగ్ అంటే ఒక గంట, 2 గంటల కోసం విజిటింగా? నాకు నరకమా? నాకెందుకు నరకం అనేసి అడిగితే, అప్పుడు వాళ్ళంటారనమాట. "నీకు శీలం లేదు. నువ్వు శీలాన్ని కోల్పోయావు. నీకు సరైన వాక్కు లేదు. సరైన చూపు లేదు అసలు. నువ్వు పక్కన ఆమె ఏం చేస్తుందో చూస్తున్నావు. తను తన ఇంటికి ఎవరొస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో చూస్తున్నావు. ఆ! నువ్వు ఆమె ఇంటికి వచ్చిన వాళ్ళందరిని లెక్క పెట్టుకుంటా కూర్చున్నావు. నువ్వు ఏం తపస్సు చేసావు? ఏం నేర్చుకున్నావు? ఏం జ్ఞానం ఉంది? అనేసి అంటారనమాట. అంటే దీని ద్వారా మనకేం అర్థమవుతుంది ఫ్రెండ్స్, మనము మన బాహ్య సౌందర్యం మీద ఫోకస్ పెట్టడం మానేసి, అంతః సౌందర్యం మీద, శీలాన్ని పెంపొందించుకోవడం మీద ఫోకస్ పెట్టాలి అని నేర్చుకోవాలి. అంటే మన యొక్క చైతన్యం అనేది పెంపొందించుకుంటేనే మనము ఆత్మ యొక్క శక్తి అనేది పెరుగుతుంది అనేది ఇక్కడ మనకి నేర్చుకోవాల్సిన విషయం. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ మా నాన్న ముఖం కొంచెం మృదువుగా మారింది. మీనాక్షి, నీ రూపం బాగానే ఉంది. దానిలో ఏ లోపము లేదు. నీకు పెళ్లి వద్దనడానికి కారణం పెళ్లి మనకు కలిసి రాదు. దానివల్ల నీ పైన కూడా గొప్ప దురదృష్టం వచ్చి పడుతుంది. అంటే తండ్రి సమాధానం చెప్తున్నాను. ఆమె అడుగుతుంది గదా! దుఃఖంతో. "నువ్వు బాగానే ఉన్నావు. నీలో ఏ లోపం లేదు. కాకపోతే మనకు పెళ్ళిళ్ళు అనేది కలిసి రాదు. నీకు పెళ్లి వద్దనడానికి మూల కారణం ఏంటంటే, మనకి అది కలిసి రాదు. పెళ్లి అనేది కలిసి రాదు. కష్టాలొస్తాయి. అందుకే దురదృష్టం వస్తుందనే నేను వద్దు అంటున్నాను." సరే. నేను ఏడుస్తూ, "మీరు ఆ విధంగా ఎందుకంటున్నారు? నా జీవితమంతా మీరు దురదృష్టం గురించి మాట్లాడడమే వింటున్నాను నాన్న. ఏమిటి ఆ దురదృష్టం? మిగిలిన వారిలాగా మనం ఎందుకు ఆనందంగా ఉండలేం? వాళ్ళకంటే మనము తక్కువ అదృష్టంతో ఎందుకున్నాం? ఎందుకు నాన్న? ఎందుకు?" కళ్ళ నుండి నీరు ధారగా కారుతుండగా అడిగాను. మా తండ్రి ముందు నేనెన్నడూ ఆ విధమైన ఉద్వేగాన్ని ప్రదర్శించలేదు. కానీ జీవితంలో ఏర్పడబోయే ఏకైక ఆనంద మార్గాన్ని ఆయన మూసివేస్తున్నారు అన్న భావన నన్ను నిలవనీయకుండా మాట్లాడించింది. ఆమె ఎప్పుడూ తన తండ్రి ముందు ఆ విధంగా మాట్లాడలేదన్నమాట. ఎప్పుడు తను ఆహ్, మనం దు మనకి దురదృష్టం ఉంది అని తండ్రి చెప్పగానే ఎదురు మాట్లాడకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోయేది కదా! అలాంటిది తాను మొదటిసారిగా ఎంతో ఉద్వేగంతో, దుఃఖంతో అడుగుతుందన్నమాట. మనము ఎందుకు ఆ దురదృష్టం ఏంటి? ఎందుకు మనం ఆనందంగా ఉండలేం? ఇతరులలాగా ఆనందంగా ఉండలేం. వాళ్ళకంటే మనము ఆహ్, తక్కువ
అదృష్టంతో ఎందుకు పుట్టావు? ఎందుకు నాన్న? ఎందుకు అనేసి తను రెట్టించి, రెట్టించి అడుగుతుంది తండ్రిని. నెక్స్ట్ మా నాన్న ఏ సమాధానము చెప్పలేదు. తిన్నగా గాలిలోకి చూస్తూ నిలబడి చివరిగా బిడ్డ మనము మార్చలేని కొన్ని విషయాలుంటాయి. గతంలో జరిగిన దానిని నువ్వు గాని, నేను గాని మార్చలేము. జనక మహారాజు కూడా దాన్ని మార్చలేరు. కానీ ఆయన నాకు సహనం, త్యాగం, ఓర్పులను బోధించారు. నేను నీకు కూడా అదే నేర్చుకోమని చెప్తున్నాను. జీవితం నీకు ఇచ్చిన దానిని నువ్వు అంగీకరించడం నేర్చుకో. నువ్వు నీ విధులను పరిపూర్ణంగా ఇష్టంతో నిర్వహిస్తే నాలాగానే సంతృప్తిని పొందుతావు అని చెప్పారు. అయితే వాళ్ళ నాన్న ఏమని సమాధానం చెప్పారు? అప్పుడు కూడా ఆ దురదృష్టానికి కారణం ఏంటిదో తనకు చెప్పలేదు. చెప్పకుండా చిన్నగా గాలిలోకి చూస్తూ మనం జీవితంలో కొన్ని విషయాలను మార్చలేము. యాక్సెప్ట్ చేయాలి అంతే అని అంటున్నారు. నువ్వు గాని, నేను గాని మార్చలేము. జనక మహారాజు కూడా మార్చలేడు. ఎందుకు? జనక మహారాజు మనకంటే చాలా గొప్పవారు. యోగి, ఋషి. ఋషులు కూడా మార్చలేరు అని చెప్తున్నారు. అంటే అంతటి దురదృష్టవంతులం మనము. అని కూడా మార్చలేరు. కాకపోతే ఆయన నాకు సహనం, త్యాగం, ఓర్పులని బోధించారు. ఏం బోధించారంట? సహనాన్ని బోధించారంట. ఓకే. ఓపిక పట్టు. కాలం మారుతుంది. ఓకే. అనేసి తనకు నేర్పించారనమాట. నువ్వు చింతించకు. నువ్వు బాధపడకు. నువ్వు హ్యాపీగా తను నిద్రపోయేందుకు ప్రతిరోజు తన దగ్గర ఆశీర్వాదం తీసుకునేవాడనమాట. ఎందుకు? తను నిద్రలో చనిపోయినా ఓకే. నేను తన యొక్క ఆశీర్వాదానికి నేను ఆయన ఆశీర్వాదం లేకపోతే తనకు నిద్రే పట్టేది కాదనమాట. ఎందుకని? తన సమస్య గురించి ఆలోచిస్తూ, తన బిడ్డ భవిష్యత్తు ఏమవుతుంది? తన బిడ్డ ఎలా ఉంటుంది? అన్న చింతతో ఎప్పుడూ ఆయన మనసు కలతతో ఉండేదనమాట. అందుకే ఆయన ఆశీర్వాదం తీసుకునేవాడు. ఓకే. ఆయన ఆశీర్వాదంతో ఆయనకి బలం వచ్చేది, శక్తి వచ్చేది. ఓకే. రేపు మారిపోతుంది. రేపు అనేది ఒకటుంది. కాలం మారుతుంది. మంచి జరుగుతుంది అని ఆయనకి నమ్మకం కలిగేది. అందుకే ప్రశాంతంగా నిద్రపోయేవారనమాట. ఆయన ఆశీర్వాదం లేకపోతే ఆ రోజు నిద్రే పట్టకపోయేది ఆయనకి. అలా కొన్ని ఈ ఈ దురదృష్టాన్ని కూడా తను కూడా మార్చలేడు. తను గొప్ప ఋషి కదా! ఋషులు ఎన్నో విషయాలలో ఆహ్, మార్ అంటే మార్చుతారు అనేసి మనం ఎన్నో కథల్లో విన్నాం కదా! కానీ ఋషులు కూడా మార్చలేనిది ఇది అనేసి అంటుంది. కాబట్టి నువ్వు కూడా అంగీకరించు. నువ్వు ఏం ఏం అంగీకరించు? అంటే నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. నా నా దురదృష్టం ఇది. నేను ఇంతే. ఇలాగే ఉండాలి అనేసి నేర్చుకో అంటున్నాడు. నువ్వు కూడా సహనం, త్యాగం, ఓర్పు నేర్చుకో. నువ్వు నీకు ఇచ్చిన దాన్ని స్వీకరించు. నీకు ఏదైతే నేను ఇస్తున్నానో దాన్నే నువ్వు అంగీకరించి ఓకే. నీ విధులను నువ్వు పరిపూర్ణంగా ఇష్టంతో నిర్వహిస్తే నాలాగానే సంతృప్తిగా ఉంటావు అనేసి ఆమెకి బోధించారు. నెక్స్ట్ ఆయన మాటలు నాకు ఇష్టం కలిగించలేదు. నా కన్నీళ్లు ఎక్కువయ్యాయి. ఆయన నన్ను తన చేతుల్లోకి తీసుకొని ఓదార్చడానికి బదులు నేను నీకు చెప్పిన దాన్ని ఒప్పుకొని ఈ జన్మకు పెళ్లి గురించి ఆలోచించవద్దు. ఇదంతా నీ మంచి కోసమే, నీ గొప్ప దురదృష్టం నుంచి రక్షించడానికి అన్నారు. ఆ మాటలతో ఆయన గది వదిలి వెళ్లారు. నేను నిస్పృహలో కూరుకుపోయాను. ఆ తరువాత మా మధ్య దూరం పెరిగి చాలా అరుదుగా మాట్లాడుకునేవాళ్ళం.
అయితే ఏం జరిగేది? ఆయన ఆ విధంగా మాట్లాడేవారనమాట. ఆ మాటలు ఆమెకి నచ్చేవా? నచ్చేవి కాదు. ఆమె కన్నీళ్లు ఎక్కువే అయ్యేయి. ఆహ్, ఎక్కువయ్యేదనమాట. కన్నీళ్లు కారిపోతూ ఉండేది. అందుకే అసలు ఆమెని అలా ఏడుస్తున్న అమ్మాయిని ఏం చేయాలి? తండ్రి దగ్గర తీసుకొని ఓదార్చాలి. నేను నీకున్నాను. ఓకే. నీకేం కాదు. నువ్వు ఏడవకు అనేసి ఓదార్చాలి. తనకి ధైర్యాన్నివ్వాలి కదా! అలాంటి ధైర్యాన్ని ఆమె పొందలేదు ఎప్పుడు. ఆయన అలా చెప్పేసింది. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. నేను చెప్పింది నువ్వు అంగీకరించు. అది అంగీకరించడం వల్ల నువ్వు అది నిన్ను రక్షించడానికి నేను అలా చెప్తున్నాననేసి ఆయన ఖచ్చితంగా చెప్పేసేసి వెళ్ళిపోయేవారు. గది వదిలి. తను ఎలా ఫీల్ అవుతుంది? తన ఉద్వేగాలేంటి? తను మానసిక పరిస్థితి ఏంటిదనేది పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడనమాట. తను చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయేవారు. అలా వాళ్ళ మధ్య దూరం పెరిగేదనమాట. ఇప్పుడు మనమున్న కుటుంబ వ్యవస్థలో ఉన్నాం కదా! మన కుటుంబ వ్యవస్థలో కూడా మనం ఏం నేర్చుకోవాలి దీంట్లోంచి అంటే, మనం మన కుటుంబ సభ్యులతో ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే మన కుటుంబంలో మనుషుల మధ్య సంబంధాలనేవి దూరమైతాయి. మా ఆహ్, అంటే వ వ అలా చేయడం వల్ల వాళ్ళ మధ్య సంబంధం ఎలా అయిపోయింది? ఆహ్, ఎప్పుడూ గాని మాట్లాడుకునేవాళ్ళు కాదు. అంటే వాళ్ళ సంబంధం ఎలా ఉంది తండ్రి కూతుర్ల సంబంధం తన బాధని, తన ఉద్వేగాన్ని తను తెలుసుకునేవాడు కాదు. తనది తను చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోయేవాడు. తను ఎంత దుఃఖంతో ఉంది, తను ఎలా ఉంది అనే తన పరిస్థితిని తను అర్థం చేసుకునేవాడు కాదు. హక్కును చేర్చుకునేవాడు కాదు. తనకి ధైర్యం చెప్పేవాడు కాదు. తనని ఓదార్చేవాడు కాదు. అలా ఉంటే ఎలా ఉంటుంది సంబంధం అనేది ఎలా ఉంటుందంటే, వాళ్ళ మధ్య దూరం పెరిగిపోతుంది. దూరం పెరిగిపోయి వాళ్ళు ఎప్పుడో ఒకసారి మాట్లాడుకునేవారు. ఎక్కువ మాట్లాడుకునేవాడు కాదు. అంతే గదా! మనము మంచి ఫ్రెండ్స్ అనుకో వాళ్ళు మన ఎదురుగా లేకపోయినా ఫోను చేసి మరి మాట్లాడిస్తూ ఉంటాం గంటల తరబడి. కదా! అదే మన ఇంట్లో ఉన్న వ్యక్తులే మన పక్కనే ఉన్నా గాని మనం మాట్లాడం. ఎందుకని? మన హృదయానికి దగ్గరగా ఉండరు. మనల్ని ఓదార్చరు. అంటే ఆ ఓదార్పు, సహనం ఆహ్, అది ఆ ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది మనకి? మన తల్లి దగ్గరో, తండ్రి దగ్గరో, లేకపోతే మన స్నేహితుల దగ్గరో, మన గురువు దగ్గరో దొరుకుతుంది గదా! ఆ ఓదార్పు ఎక్కడ దొరుకుతుందో మనం వాళ్ళతో సన్నిహితంగా మాట్లాడతాం కదా! మన మనసులో ఉన్న బాధలంతా చెప్పుకుంటాం. అటువంటి సన్నిహిత సన్నిహితం అనేది దూరమైపోతుంది. మనుషుల మధ్య దూరం అనేది పెరిగిపోతుంది అనేది మనం నేర్చుకోవాలిక్కడ. నా తండ్రితో నాకున్న ఇబ్బందులు పక్కన పెడితే, నేను ఆయనలో ఒక గొప్ప పరిచారకుడిని, అందరి నుండి గౌరవాదరణలు పొందే వ్యక్తిని చూడగలిగాను. ఆయన ప్రవర్తనను అనుసరించి ప్రయత్నం చేస్తూ అందరితో స్నేహంగాను, మర్యాదతోనూ మాట్లాడుతూ వారి స్థాయిని బట్టి కాక, ఏ విభేదాలు లేకుండా, ఏమి కోరకుండా నా స్వంత అవసరాలు, కోరికలు, భావాలను పక్కన పెట్టి రాజప్రాసాదపు మంచి కోసం పాటుపడేదాన్ని. అది కష్టమైన కష్టమైనదైనా విలువ విలువైన శిక్షణ. ఎప్పుడైనా నేను నా కోసం ఏదైనా ఏదైనా కావాలనుకోవటాన్ని గానీ, అసంతృప్తిని గానీ మా నాన్న చూస్తే ఆయన కంటి చూపుతో నా మనస్సు లేదా నా హృదయంలో మెదిలే దాన్ని చిదిమేసేవారు. అయితే ఆమె ఏం గమనించింది? తన తండ్రి వెనకాలే ఉండి తను
పని నేర్చుకుంటూ ఉండేది కదా! తననే అనుసరిస్తూ ఉండేది కదా! తన తండ్రికి ఎన్ని ఇబ్బందులున్నా గానీ, తన తండ్రితో తనకు ఎన్ని ఇబ్బందులున్నా గానీ, ఆయనలో ఒక గొప్ప పరిచారకుడిని చూస్తున్నాను. అంటే సేవకుడు సేవ ఎలా చేయాలి? తనని అంటే తన్ ఆహ్, ఏ పని చేయడానికైనా సంకోచం లేకుండా, ఇది చిన్న పని, ఇది చేస్తే ఆహ్, తక్కువ అవుతాను అనే ఉద్దేశ్యం లేకుండా, తను ఏ చిన్న పనైనా, పెద్ద పనైనా తను ఎంతో సంతోషంగా, ఎంతో ఇష్టంగా చేసేవాడు కదా! జనక మహారాజుకి. దాన్ని ఆమె గమనించిందండి. ఆయనకి అందరూ గౌరవాన్ని ఇవ్వడాన్ని కూడా గమనించింది. అంటే ఎంతో మంది పరిచారకులున్నారు కదా! వాళ్ళందరూ కూడా ఆయనని గౌరవించేవారు. ఎన్ ఆయనను చూసి ఆమె కూడా అందరితో స్నేహంగా ఉండేది. ఆహ్, అందరితో మర్యాదగా మాట్లాడుతూ ఉండేదనమాట. వాళ్ళ పరిస్థితిని బట్టి కాక, అంటే వాళ్ళు చేసే పనిని, వాళ్ళ స్థాయిని బట్టి కాకుండా ఆమె అందరితోనూ ఏ విభేదాలు లేకుండా అందరితోనూ చక్కగా మా మాట్లాడేదనమాట. మర్యాదగా మాట్లాడేది. అంటే ఏ విభేదాలు లేకుండా, అంటే ఎటువంటి ఆహ్, అపోహలు లేకుండా, ఆహ్, విభేదాలు లేకుండా, ఏమి కోరుకోకుండా వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు మనము ఏదైనా పని చేస్తే ఆహ్, అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితోటైనా అవసరం ఉందనుకో, వాళ్ళకి ఆ పని కావాలన్నప్పుడు వాళ్ళతో చక్కగా మాట్లాడతారు. మాట్లాడేసి వాళ్ళ పనిని కానిచ్చేసుకుంటారు. అలా కాకుండా ఏమి చూడకుండా, ఎటువంటి ఆహ్, ఆహ్, గొడవలు లేకుండా ఆమె అందరితోటి చక్కగా, మర్యాదగా, స్నేహపూర్వకంగా మాట్లాడింది. అదైతే నేర్చుకుంది. తండ్రిని చూసి. తను ఎక్కడ నేర్చుకుంది? తండ్రిని చూసే నేర్చుకుంది. ఆ క్వాలిటీ తన తండ్రి నుంచి తను తెలుసుకుంది. ఓకేనా? మనం ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? మనం కూడా అలా ఉండాలి. ఎలా? అంటే ఒక వ్యక్తిని డబ్ ఆస్తిని బట్టి గాకుండా, ఆహ్, వాళ్ళ బాహ్య సౌందర్యాన్ని బట్టి కాకుండా, వాళ్ళు అందరితోటి మనము ఎలా ఉండాలి? అందరితోటి ఈక్వల్‌గా ఉండాలి. అందరితోటి ప్రేమగా మాట్లాడాలి. మర్యాదగా మాట్లాడాలి. ఎదుటి మనిషికి విలు గౌరవాన్నివ్వాలి. అలా అది మనం ఇక్కడ నేర్చుకోవాలి. అది కష్టమైన విలువైన శిక్షణ అన్నమాట. కానీ ఆమెకి ఎంతో అసంతృప్తి ఉండేది. తండ్రిని చూసి మంచి గుణాలను నేర్చుకుంది. కానీ తనకి మనసులో ఒక అసంతృప్తి. తను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? తండ్రి ఎందుకు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు? ఎందుకు? ఏంటి ఆ దురదృష్టం ఏంటి? తనకు తెలీదు. చెప్పమంటే చెప్పడు. ఆహ్, అసంతృప్తి అయితే తనలో ఉందన్నమాట. ఎప్పుడైనా ఆహ్, తను ఏదైనా కావాలని అనుకున్న అసంతృప్తిని చూపించినా కానీ, వాళ్ళ తండ్రి ఏం చేసేవాడు, కంటి చూపుతోటే ఆమె మనసులో, ఆమె హృదయంలో ఉన్న ఆ ఆలోచనని చిదిమేసేవారంట. ఏయ్! అన్నట్టుగా చూసేవారనమాట. ఆ కంటి చూపుతోటే ఆయన ఆమెని కంట్రోల్ చేసేవారు. పరివార నెక్స్ట్ పరివారపు కృత్యాలలో కృతజ్ఞత అనేది మంచి లక్షణం. దీనిని జనక మహారాజు ఆయన భార్య సునైన మాత చక్కగా నేర్పించారు. పరివారపు కృత్యాలలో, ఏ కృత్యాలలో అంటే మనం ఇంట్లో మన కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి అనేది, అంటే 12
కృత్యాలంటే పనులు. మన పనులలో కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆహ్, ఏదైనా తీసుకుంటే వెంటనే థాంక్ యూ అని చెప్పాలి కంపల్సరీగా. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా వెళ్తాం. ఆటో ఎక్కుతాం. ఆటోకి మనం డబ్బులిస్తాం. ఓకే. కానీ థాంక్స్ చెప్పాలి. మనకి అవసరానికి ఆహ్, సరైన టైంకి మనం ఒక చోటుకి వెళ్ళాలి. ఆటో ఎక్కుతాం. బాబు తొందరగా తీసుకెళ్ళు అనేసని అంటాం. కానీ ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్తాడు కదా! డబ్బులిచ్చేస్తాం ఓకే. కానీ థాంక్స్ చెప్పాలి కంపల్సరీగా. థాంక్స్ చెప్పడం వల్ల వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం ఉంటుంది. అన్ వాళ్ళ మొఖంలో ఒక ఆనందం ఉంటుంది. అది మనము ఆహ్, మనం ఎంతో అసలు మనకి ఎంతో సంతోషాన్నిస్తుంది. మనము సంతోషము డబ్బులలో, వస్తువులలో వెతుక్కుంటూ ఉంటాం. మనం డబ్బులలో, వస్తువులలో కాదు సంతోషాన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎదుటి వాళ్ళ సంతోషం నుంచి తీసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ జనక మహారాజు, ఆయన భార్య సునైన మాత చక్కగా నేర్పించారనమాట వాళ్ళకి. వారు తమ పరిచారకులకు, సహాయకులకు కృతజ్ఞత వ్యక్తీకరించడాన్ని ఎన్నడూ మర్చిపోయేవారు కాదు. చూడండి ఫ్రెండ్స్, జనక మహారాజు రాజు, ఋషి, యోగి అయినప్పటికీ ఎదుటివారికి కృతజ్ఞత తెలిపేవాడు. సునైనా మాత కూడా కృతజ్ఞతలు తెలిపేది. వాళ్ళ కృతజ్ఞత అనేది మాటల్లో వ్యక్తీకరించేవారు. అట్లా వాళ్ళు ఎన్నడూ కూడా వాళ్ళ అంటే పరిచారకులకి, సహాయకులు గాని వాళ్ళకి పని చేసి పెట్టినప్పుడు చాలా చక్కగా చేశావు ఆ! అనేసి వాళ్ళని మెచ్చుకుంటూ థాంక్స్ అనేది వ్యక్తీకరించేవారు. థాంక్స్ అనేది థాంక్స్ అని చెప్పడంలో ఉండదు. వాళ్ళని ఆహ్, చేసిన పనికి గుర్తించడాన్నే. అంటే ఒక పని చేసినప్పుడు ఒక వ్యక్తి వాళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తారు కదా! నువ్వు చాలా చక్కగా చేసావు అంటే చాలు కృతజ్ఞత చూపించినట్టే మనం. ఆ! నా పనిని గుర్తించారు వాళ్ళు అన్న సంతోషము వాళ్ళ మొఖంలో మనకి కనబడుతుంది. ఆ సంతోషాన్ని తీసుకోవాలి. అది చక్కగా వాళ్ళు నేర్పించేవాళ్ళు. ఆహ్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒక భిక్షగాడున్నాడు. ఆ భిక్షగాడు రోజు ఒక వీధిలో అడుక్కునేవాడు. ఒక ఇంటికి వెళ్తే ఒకామె ఆహ్, భిక్ష వేయదు ఆమె. లేలే వెళ్ళు ఖాళీగా లేను అనేసి రోజు వెళ్ళగొట్టేదాన్ని. ఇంకొక ఇంట్ ఇంకొక ఇంట్లో ఒక అమ్మ చక్కగా భోజనం పెట్టేది. ఒకరోజు ఏమైందంటే ఆ పెట్టే అమ్మ గూడా పెట్టలేదంట. దిగాలుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే రెండో భిక్షగాడు అడుగుతాడనమాట. "ఈరోజు నువ్వు తిన్నావా?" అనేసి. అంటే వాడేమంటాడో తెలుసా? "హ్మ్. పెట్టెనమ్మ ఎలాగో పెట్టదు. పెట్టే అమ్మ గూడా పెట్టలేదురా. పెట్టే ముండ గూడా పెట్టలేదు" అనేసి చెప్తాడనమాట. అంటే పెట్టెనమ్మనే అంటే పెట్టెనే ఆమెనేమో అమ్మయింది. కానీ పెట్టే అమ్మేమో మొండయింది. ఒక్కరోజు ఏదో పనిలో ఉండి పెట్టకపోతే మొండయిపోయింది. వాడికి కృతజ్ఞత ఉందా? ఆ కృతజ్ఞత లేకపోవడం వల్లనే వాడు భిక్షగాడుగా ఇంకా ఉన్నాడు. అది కృతజ్ఞత అనేది మనము మన మనసులో కృతజ్ఞత అనేది పెంపొందించుకోవాలని వారు చక్కగా నేర్పించేవాళ్ళనమాట. ఆహ్, రాజప్రాసాద కృత్యాలలో ఎవరికి వారు తాము చేస్తున్నది మిగిలిన వాటిలాగా ప్రాముఖ్యత కలిగి ఉన్నదే అన్న అవగాహనతో, పరిపూర్ణతతో ఉండేవారు.
రాజప్రాసాదంలో ప్రతి కృత్యాలు ఎలా అంటే పనులు. ప్రతి పని కూడా ఎవరికి వారు తాము చేస్తున్నది మిగిలిన వాటిలాగే ప్రాముఖ్యత కలిగి ఉన్నదే. వాళ్ళ పని ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో మన పని కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంది అనే అవగాహనతో ఉండేవాళ్ళనమాట. అలా అవగాహనతో పరిపూర్ణతతో ఉండేవాళ్ళు. ఏ పని కూడా తక్కువది కాదు, నీచమైనది కాదు. ఏ ఒక్కరు మిగిలిన వారి కంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. అయితే నేనింకా చిన్నదాన్నే కావడం వల్ల ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోక నా తండ్రి చాలా కాలం పాటు కష్టపడి పనిచేయడం వల్ల మిగిలిన వారి కంటే మిన్న అని నేను భావించేదాన్ని. ఈ విధమైన ఆలోచన నాలో మొదలవగానే మా నాన్న వెంటనే స్పందించేవారు. అయితే ఏ పని కూడా చిన్నది కాదు, నీచమైనది కాదు. ప్రతి పని మనకు అవసరమైనదే కదా! ఇది అవసరం లేదు, ఇది అవసరమైందని మనం ఎలా నిర్ధారించగలం? ప్రతి పని అవసరమే కదా! ప్రతి పని మనకు అవసరమైనది అయినప్పుడు అది తక్కువ అవుతుందా? నీచమైనది అవుతుందా? కాదు. అలా ఏ ఒక్కరు కూడా వారి కంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనము చాలా తక్కువే కావచ్చు. సమాజంలో చాలా తక్కువ స్థాయిలో ఉండొచ్చు. తక్కువ జీతానికి పని చేయొచ్చు. మనం ఏ పని చేస్తున్నాము అన్నది కాదు. ఏ పని తక్కువైనది కాదు. మన జీవనోపాధికి మనం సరైన పనిని ఎన్నుకున్నాం. సరైన, సరైన అంటే మనకి సూటబుల్ అయినది. ఏది మనకి సూటబుల్ అయినది కాదు. ఏది మనకి సూటబుల్ అయినది మనము చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు ఆ పని చేసి, ఆ బిజినెస్ చేసి ఎక్కువ సంపాదించారు కాబట్టి, మనం కూడా ఆ బిజినెస్‌లో వేలు పెడదామని వేలు పెడతారు. అది వాళ్ళకి సూట్ కాదు. తన తనలో ఏ ప్రజ్ఞ ఉంది? తనలో ఏ టాలెంట్ ఉంది అని గుర్తించాలి. గుర్తించి దాన్ని డెవలప్ చేసుకోవాలి. దాన్ని డెవలప్ చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క ప్రజ్ఞ అనేది బయటికి వస్తుంది. అంతేగాని ఆహ్, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారని మనం అలాంటి పని చేయకూడదు. పులిని చూసి నక్క వాత పెట్టినట్లు అయిపోయింది. అంటే ఎవరి ఎవరిలో ఏ ప్రజ్ఞ ఉంది? దాన్ని తెలుసుకొని అంటే అది ఎలా తెలుసుకోవాలంటే, మనం ఏ పని చేస్తుంటే మనకి ఆహ్, అడ్డంకులు రాకుండా ఈజీగా అయిపోతూ ఉంటుందో, ప్రకృతి సహకరిస్తూ ఉంటుందో, ఏ పని చేస్తుంటే మనకి సంతోషం కలుగుతూ ఉంటుందో, దాన్ని మాత్రమే మనం చేయాలి. దాన్ని మన మనం డెవలప్ చేసుకోవాలి. అలా మనము ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు. మనకి ఆహ్, ఈగో ప్రతి ఒక్కరిలో కూడా ఈగో ఉంటుంది కదా! అహంకారం ఉంటుంది. నేను ఎవరికంటే ఎక్కువ కాదు. నాకంటే ఎవరు ఎక్కువ కాదు అనే అహంకారం ఉంటుంది. అది తప్పు. ఓకే. నీకంటే ఎక్కువ ఎవరు కాదు. కానీ నీకంటే తక్కువ కూడా ఎవరు కాదు అనేది కూడా గుర్తుంచుకోవాలి. అప్పుడే మనం సెల్ఫ్ ఆహ్, రెస్పెక్ట్‌తో ఉన్నట్టు, ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు. అంటే ఆహ్, మనము సుపీరియారిటీ కాంప్లెక్స్‌కి వెళ్ళకూడదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌కి వెళ్ళకూడదు అనేది ఇక్కడ నేర్చుకోవాలి. మనము ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు. మనలో కూడా ఒక ప్రజ్ఞ ఉంది. మనం ఏ పని చేయగలమో ఆ పని చేయాలి అనేది మనము నేర్చుకోవాలి. అయితే ఇది తెలిసినా కూడా ఆమె ఒక్కొక్కసారి ఏమనుకునేదంటే, నా తండ్రి అందరికంటే హ్మ్. ఆహ్, అందరికంటే ఎక్కువ పని చేస్తాడు. అందరికంటే ఎక్కువ ఆహ్, అంటే రాజుగారికి సేవ చేస్తారు కదా! అందరికంటే చాలా మంచివాడు గొప్ప అనేసి భావన ఆమెలో వస్తూ ఉండేదనమాట.
ఆమె కళ్ళల్లో ఆ ఆ భావం వస్తూ ఉంటుంది కదా! అప్పుడు తను తన తన తండ్రి కళ్ళతోటే ఏయ్! అది తప్పు అనేసి దాన్ని నివారించేవాడంట. అలాగే మనకి మనం గైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మనం చెప్తే వింటామా? వినము. మనకి మనమే గైడ్ చేసుకోవాలి. మనం ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు అన్న ఎరుకని మనం ఇక్కడ పెంపొందించుకోవాలని అన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. మనకి మనమే తెలుసుకోవాలి. ఒకానొక రోజు నేను ఆయనతో, మీనాక్షి, జీవితం నీకు ఇచ్చిన దానితో నువ్వు సంతృప్తిగా ఉండాలి. మనం ఎంతో అదృష్టవంతులం. కాబట్టే జనక మహారాజుకి సేవ చేయగలుగుతున్నాం. దీని పట్ల నాకు ఎంతో కృతజ్ఞత ఉంది. నీకు కూడా ఉండాలని ఆశిస్తున్నాను అన్నాడు. అయితే ఒకరోజు మాత్రం ఆయన ఏమన్నాడంటే మీనాక్షితో, జీవితం నీకు ఇచ్చిన దానితో నువ్వు సంతృప్తిగా ఉండాలి. జీవితం నీకు ఏది ఇస్తుందో దాంతో సంతృప్తిగా ఉండు. మనము జీవితంలో మనకున్న దాన్ని సంతృప్తిగా ఉండం. మనకు లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడు బాధపడుతూ ఉంటాం కదా! అది వదిలేయి. నీకు పెళ్లి కలిసి రాదు. అది వదిలేయి. నీకు వచ్చింది. నీకు ఉన్న జీవితంతో నువ్వు సంతృప్తిగా ఉండు అనేసి చెప్తుంది. మనం ఎంతో అదృష్టవంతులం. ఇక్కడ ఏమంటున్నాడు? అదృష్టవంతులం అంటున్నాడు. ప్రతిసారి దురదృష్టవంతులం అని ఆమెకు చెప్తూ ఉండేవాడు కదా! ఇక్కడ ఏమంటున్నాడు? అదృష్టవంతులం. మనం జనక మహారాజుకి సేవ చేయగలుగుతున్నాం. అంటే అదృష్టం, దురదృష్టం అనేది ఏది ఉండదు. అదృష్టం అంటే ఉంటే ఉండొచ్చులే. కాకపోతే ఏదైనా కానీ మనం అదృష్టం వల్ల మన భ జీవితాన్ని భవిష్యత్తుని అందంగా చేసుకోలేము. సుఖంగా జీవించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోలేము అనేది మనం తెలుసుకోవాలి. అదృష్టం వల్ల కాదు. మనం చేసే కర్మ వల్ల, సరైన కర్మ వల్లనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన సంతోషం అనేది ఆధారపడి ఉంటుంది అనేది మనం నేర్చుకున్నాం కదా! శీలం అంటే సరైన కర్మ, సరైన వాక్కు, సరైన జీవనోపాధి. ఆ సరైన కర్మను చేయడం వల్లనే మనము ఆనందంగా ఉంటాము అనేది మనము నేర్చుకోవాలి. ఇక్కడ అదృష్టవంతులం. ఎందుకంటే మనం జనక మహారాజు దగ్గర మనం పరిచారకులుగా ఉన్నాం. సేవకులుగా ఉన్నాం. ఆ మహారాజు సేవకులుగా ఉన్నామంటే మనం అదృష్టవంతులం అనేసి చెప్తున్నాడు. దాని పట్ల నాకు ఎంతో సంతోషం, కృతజ్ఞత ఉంది. దాని గురించి నాకేముందంట? కృతజ్ఞత ఉందంట దేవుని పట్ల. ఎందుకు? ఎంతో దురదృష్టం ఉన్నా ఒక మంచి కుటుంబంకి సేవ చేసుకునే అదృష్టాన్ని ఇచ్చారు అనేసి కృతజ్ఞత అనేది తన మనసులో ఉంది అనేసి చెప్తుంది. నువ్వు కూడా అది నీకు కూడా అది ఉండాలనేసి నేను అనుకుంటున్నాను. నువ్వు కూడా అది పెంపొందించుకో అనేసి చెప్తున్నారు. నేను తల ఊపి, నాకు తెలుసు నాన్న, మీరు నాకు ఇది నేర్పించారు. నేను సేవలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాను. ఆమె ఓకే అనడానికి బదులుగా, అంటే సమాధానం చెప్పడానికి బదులుగా తల ఊపిందన్నమాట. అంటే మాటలు చెప్తారు. వాళ్ళ మధ్య దూరం పెరిగింది కదా! అందువల్ల మాట్లాడకుండా తల ఊపి సమాధానాన్ని తెలియజేసిందన్నమాట. ఇది నాకు ముందే నేర్పించేశారు. అంటే ఆ కృతజ్ఞత అనేది ముందే నేర్చుకుంది. తండ్రిని అనుసరిస్తూ, తండ్రిని పరిశీలిస్తూ ఉంది గదా! తను ముందే నేర్చేసుకుంది అది. ఆ విషయాన్ని. ఆహ్, అందుకే తను ఏం చేస్తుంది? సేవలోనే ఆనందాన్ని వెతుక్కుంది. సేవ చేయడంలోనే తను ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాను అనేసి తెలియజేస్తుంది. మీనాక్షి, నేను ఆనందం గురించి మాట్లాడాను.
మాట్లాడడం లేదు. కేవలం సంతృప్తి గురించే. నేను నీ కోసం కోరుకున్నది సంతృప్తి మాత్రమే. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. నేను ఆనందం గురించి మాట్లాడడం లేదు. దేని గురించి మాట్లాడుతున్నాను? సంతృప్తి గురించి మాట్లాడుతున్నాను అంటున్నాడు. నేను కోరుకునేది సంతృప్తి మాత్రమే. అంటే నాకు ఈ జీవితం వచ్చినందుకు నేను చాలా సంతృప్తిగా ఉన్నాను అనేసి అనుకో అనేసి అని అంటున్నాడు. ఆనందం అనేసి ఆనందం గురించి మాట్లాడడం లేదు నీకు. ఆనందం గురించి కాదు, సంతృప్తి గురించి అంటుంది. నేను మళ్ళీ తల ఊపాను. ఆయన భావాలను జనక మహారాజుతో పంచుకుంటానని నేను చెప్పలేకపోయాను. నిజానికి అలా చేయాలని నాకు ఎంతో కోరిక ఉన్నప్పటికీ మహారాజు నాకు ఎంతో దూరంగా ఉంటారు. అయితే ఇక్కడ సంతృప్తి అంటున్నాడు. సంతృప్తి అంటే ఏంటన్నట్టు? ఓకే, నాకు ఇది దొరికింది, దీంతో నేను తృప్తిగా ఉంటాను, ఉన్న దానిలో సంతోషంగా ఉండు అంటున్నాడు. సేవలో ఆనందాన్ని వెతుక్కోవడం కాదు, ఉన్న దాంట్లో ఆనందంగా ఉండు అని చెప్తే తను సరే అని తల ఊపింది. మనం కూడా అలాగే ఉండాలి. మన ఎదురింట్లో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కారు ఉంది, వాళ్ళకి మంచి భవనం, వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది అని వాళ్ళకు ఉన్నది చూసి మనం బాధపడకుండా మనకున్న దాంట్లో మనం సంతోషంగా జీవించాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. నేను ఆయన భావాలను జనక మహారాజుతో పంచుకుంటానని నేను చెప్పలేకపోయాను. ఏం చెప్పలేకపోయిందంట? ఓకే, నేను కూడా నా భావాలని జనక మహారాజుతో పంచుకుంటానని చెప్పలేకపోయాను అని సరే అంటుంది. నిజానికి అలా చేయాలని ఆమెకి ఎంతో కోరికగా ఉన్నప్పటికీ మహారాజు నాకు ఎంతో దూరంగా ఉండేవారు. ఆయన పట్ల నాకు గొప్ప గౌరవం, కృతజ్ఞత ఉన్నప్పటికీ ఆయన సాన్నిధ్యంలో చాలా సిగ్గుపడుతూ సన్నిహితంగా వెళ్ళలేక ఎన్నడూ ఆయనను సూటిగా చూడడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు. ఆమెకి ఆ ఆమె భావాలని, ఆమె సంతోషాన్ని మహారాజుకి తెలియచేయాలనుకున్నాక ఆమెకి ఆ ఉన్న సిగ్గు వల్ల, భయం వల్ల ఆమె సన్నిహితంగా అంటే చా సన్నిహితంగా అంటే చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంటారు కదా ఫ్రెండ్స్ తో. అలా కాకుండా దూరంగా ఉండి ఆమె ఆ రాజుగారితో మాట్లాడేది అనమాట. అలా ఆ కానీ ఆమెకి ఆ రాజు పట్ల ఎంతో గౌరవము, ఎంతో కృతజ్ఞత ఉండేది అనేది చెప్తుంది. అంటే ఆ ఆయనని దూరం నుండి పరిశీలించినప్పుడు ఆయన నుంచి పెళ్లిపికే ఆనందాన్ని గ్రహించగలిగేదాన్ని. ఆయన ఆయనకి దూరంగా ఉన్నప్పటికీ ఆమె ఆయనని పరిశీలించినప్పుడు ఆమె ఏం గమనించేదంటే ఆయన సంతోషంగా ఉన్నప్పుడు ఆయన సంతోషాన్ని, ఆమె ఆనందాన్ని గ్రహించగలిగేదన్నమాట. ఓకే, ఆమె చేసే పనుల పట్ల ఆయన సంతోషంగా ఉన్నప్పుడు ఆయన సంతోషాన్ని ఆమె గ్రహించగలిగేది. అలా ప్రతి ఒక్కరికి ఆయన పట్ల తన ప్రేమను చూసేదాన్ని. ఆయన ప్రేమ ప్రతి ఒక్కరి పట్ల అలాగే ప్రేమగా ఉండేవారు కదా. అది ఆమె గమనించేదాన్ని. ఆయన చిరునవ్వు రాజప్రాసాదం మొత్తాన్ని వెలుగులతో నింపేది. ఆయన ఒక చిరునవ్వు అనేది అంటే ఆ ఆయన ఎప్పుడు ప్రసన్నంగా ఉండేవాడు కదా. ఆ ఎప్పుడు కోపంగా కాకుండా ప్రశాంతంగా నిర్మలమైన నవ్వుతో ఒక చిరునవ్వుతో ఉండేవాడు. అలా ఆయన చిరునవ్వు అనేది ఆ రాజా
ప్రాసాదం మొత్తము వెలుగుతో నిండిపోయేది. అంటే అందరి మనసులు సంతోషంగా ఉండేవి. అంతే గదా! మనము ఏది ఇస్తామో అదే తీసుకుంటాం కదా! అలా ఆయన నుంచి ప్రేమని పొందుతూ అందరూ ఆనందంగా ఉండేది. దుఃఖం అనేది ఉండేది. అంటే వెలు వెలు వెలుగులో వెలుగు వచ్చింది అంటే చీకటి పోయినట్టే కదా! చీకటి అంటే దుఃఖం. దుఃఖం అనేది ఆ రాజప్రాసాదంలో ఎక్కడ కనిపించేది కాదు. అందరూ సంతోషంగా ఉండేవారు. ఉండేవారు. నా తండ్రికి అంత ఉల్లాసం ఎందుకు లేదు? నాకెందుకు లేదు అనుకునేదాన్ని. మరి అయితే ఆ రాజప్రాసాదంలో అందరూ సంతోషంగా ఉండేవారు. మరి నా తండ్రికి ఎందుకు సంతోషంగా లేదు? నాకెందుకు సంతోషంగా లేదు అని ఆమె మనసులో ఆలోచిస్తూ ఉండేది. నేను పెరిగే కొద్దీ మిగిలిన పరిచారకులు నా తండ్రి పట్ల చూపే గౌరవానికి ఆనందిస్తూ రాజప్రాసాదంలో ఆయనకు గల గౌరవాన్ని కొంచెం గర్వపడేదాన్ని. అయితే ఆమెకైతే ఒక గర్వం అయితే ఉండేది. అందరూ ఆహ్, ఆహ్, తన తండ్రిని గౌరవించేవారు కదా! ఆ గర్వం అయితే ఉండేదన్నమాట. మిగిలిన పరిచారకులను ఆయన పర్యవేక్షిస్తూ ఏ పనిని మిగిలిపోకుండా అన్నీ సంపూర్ణంగా జరిగేటట్లు చూసుకునేవాడు. పరిచారకులు ఎవరైనా అనారోగ్యంతో రాకపోయినా వేరే కారణం చేతనైనా తమ పని చేయలేకపోతే మా నాన్న ఆ పనిని వెంటనే చేసేవాడు. ఆయనకు హీనమైనది, నీచమైనది అన్న పనే లేదు. ఇది నాకు బాధ కలిగించేది. ఆయన నా స్థాయికి తగని పనులు చేస్తున్నాడు అనిపించినా నేను మౌనంగా ఉండేదాన్ని. అయితే ఆమె మనసులో అన్ని ప్రశ్నలున్నా కానీ ఒక్క గర్వం అయితే ఉండేది. అందరూ వాళ్ళ నాన్నని గౌరవించేవారు కదా! ఆ గర్వం అయితే ఉండేదన్నమాట. ఆహ్, అయితే ఆయన అన్ని పనులను అందరి పరిచారకులను పర్యవేక్షిస్తూ అంటే సూపర్వైజర్. నువ్వు ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని పనులు అప్పగించేవాడు కదా! ఎవరైనా అనారోగ్యం చేత ఆహ్, పని పనికి రాకపోయినా లేకపోతే ఇతర ఏ కారణాల వల్లైనా ఆ పని చేయలేకపోతే తాను సంతోషంగా వెంటనే చేసేవాడంట. ఇది తక్కువ, ఇది నీచమైన పని, ఇది తక్కువైనది అనేసి ఆయన ఆలోచించకుండా చేసేవాడు. తన స్థాయికి తగినది కాదు అనేసి ఆయన ఎప్పుడూ అనుకునేవాడు కాదు. అన్ని పనులని చక్కగా చేసేవాడు. ఎవరి పనైనా, తన పనే కాదు. ఎవరైనా తన పని చేయలేకపోతే ఇబ్బందుల వల్ల తను ఆ పనిని చక్కగా చేసేవాడనమాట. తన స్థాయికి తగని పనులు చేస్తున్నాడని తనకు అనిపించినా నేను మౌనంగా ఉండేదాన్ని. ఆమెకి అనిపించినా కూడా ఆమె ఏం చేసేది? మౌనంగా ఉండేది. ఎందుకంటే తండ్రికి చెప్పలేదు. ఈ స్థాయికి తగని పని చేశావు నాన్న అని తను ఆహ్, చెప్పలేదు కదా! తన తండ్రికి. ఆహ్, అంత సన్నిహితం తన తండ్రికి తనకు మధ్య సన్నిహితం లేదు కదా! మధ్య దూరం ఉంది కదా! అందువల్ల ఆమె మౌనంగా ఉండిపోయేదన్నమాట. హ్మ్. ఒకానొకసారి నా 15 సంవత్సరాల వయసులో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? మనము కూడా ఇది తక్కువైనది, ఇది నీచమైనది అని కాకుండా ఎవరైనా మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఏదైనా పని చేయలేకపోతే అది చేయాలి. ఆడవాళ్ళే వంట చేయాలని రూల్ ఏం లేదు కదా! ఎక్కడ రాసి పెట్టలేదు. మగవాళ్ళు కూడా చేయొచ్చు. పురాణాల్లో నలభీమ పాకం ఎలా ప్రసిద్ధి పొందింది. న నలభీమ పాకం అంటారు. ఆ! భీముడు మంచి వంట చేసేవాడు కదా! మరి ఆహ్, ఈ రోజు మగవాళ్ళు ఆడవాళ్ళు వంటశాలకే పరిమితం అనేసి ఆహ్, దానిలో లేరు కదా! చక్కగా మగవాళ్ళు కూడా వంట చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది మా పని కాదు అని కాకుండా మనం మన కుటుంబ సభ్యులు ఏదైనా పని చేయలేకపోతే
వాళ్ళ అనారోగ్య కారణం వల్ల కానీ, లేకపోతే ఆ పని చేయలేని శక్తి లేకపోయిన వల్ల కానీ, చేయలేకపోతే మనము ఆ పనిని చేయాలి. సహాయం చేయాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఒకానొకసారి నా 15 సంవత్సరాల వయసులో ఆయన రాజప్రాసాదం ముందు ఉన్న నేలను రుద్దుతున్నాడు. తన వయస్సును ప్రక్కన పెట్టి మోకాళ్ళపై వంగి ఆయన ఆ పని చేస్తున్నాడు. ఆయన ఆరోగ్యము అంత మెరుగైనది ఏమీ కాదు. ఆయన గట్టిగా శ్వాస తీసుకుంటూ రొప్పడం చూసి మీరు మోకాళ్ళపై కూర్చొని ఏం చేస్తున్నారు అంటూ గొణుకుతూ ఆయన పక్కన కూర్చొని ఇదేమీ బాగోలేదు అన్నాను. అయితే ఒకసారి ఏం జరిగింది, ఆమెకు 15 సంవత్సరాల వయసులో ఆయన వేరే వాళ్ళ పని కూడా చేస్తాడు కదా! రాజప్రసాద నేలని అంటే మనం ఇల్లు తుడుచుకుంటాం కదా! అలా శుభ్రం చేసేవారు కదా! ఆయన నేలని రుద్దుతూ కనిపించాడనమాట. ఏం పని చేస్తున్నావు నాన్న? నీకు ఆరోగ్యం సరిగ్గా లేదు. అయినా నువ్వు చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? మోకాళ్ళ మీద వంగి రొప్పుతున్నాడు. ఆయాసపడుతున్నాడు. రొప్పుతూ ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు అనేసి ఆయన పక్కన కూర్చొని అంటున్నాడు. గొణుగుతుంది. ఇదేం బాగోలేదనేసి అంటుంది. దానికి ఆయన నా వైపు కళ్ళార్పకుండా చూసాడే తప్ప ఏమీ మాట్లాడలేదు. దానికి ఆయన ఏమైనా సమాధానం చెప్పాడంటే చెప్పలే. కళ్ళార్పకుండా చూసాడు. ఆయన నా వైపు కళ్ళార్పకుండా చూశాడే తప్ప ఏమీ మాట్లాడలేదు. కొంచెం కంగారు స్వరంతో నేను ఆహ్, నేను మళ్ళీ ప్రశ్నించేసరికి ఆయన నన్ను బయటకి మన గదిలోకి వెళ్ళు అనేసనన్నాడు. నేను వెంటనే రాజప్రాసాదం వెనక ఉన్న మా గదిలోకి వెళ్ళాను. అయితే ఆమె అలా అడిగేసరికి ఆయన ఏం సమాధానం చెప్పకుండా ఆమెని కళ్ళార్పకుండా చూస్తూ, "నువ్వు గదిలోంచి వెళ్ళిపో, మన గదిలోకి వెళ్ళిపో" అనేసి కోపం చేసేసారన్నమాట. దాంతో ఆమె రాజప్రసాదం వెనుక ఉన్న వాళ్ళ గదిలోకి వెళ్ళింది. ఆయనకు కోపం తెప్పించానని తెలియడంతోనూ, దానికి ఆయన తీవ్రంగా బదిలివ్వడంతోనూ నా గుండె దడదడా కొట్టుకుంది. నాకు ఆయనకు కోపం వచ్చింది అన్నది నేను గ్రహించగలిగాను. దారిలో నేను అతిథిని కలుసుకున్నాను. ఆమె నన్ను పట్టుకొని నా మొహం చూసి ఏం జరిగింది అని అడిగాను. ఓకే. ఆమె అలా అడిగేసరికి తన తండ్రి సమాధానం చెప్పకుండా కోపం చేశాడన్నమాట. "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మన నీ గదికి నువ్వు వెళ్ళు" అనేసి కోపం. అయితే తన తండ్రికి కోపం తెప్పించాడన్న విషయం ఆమెకి అర్థమైపోయింది. దానివల్ల తనకి కోపం కలిగింది. ఇది చాలా తక్కువ పని, నీచమైన పని, తన స్థాయికి తగినది కాదు అని ఆమెకు అనిపించింది మనసులో. అది ఆహ్, తనలోనే ఉంచుకోకుండా ఇది బాగాలేదనేసి తన తండ్రితో అన్నది. అది దానికి చాలా కోపం వేసింది తన తండ్రికి అనేది ఆమె గ్రహించగలిగిందనమాట. గ్రహించి కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన గదికి. మధ్యలో తన అతిథిని అతిథి అనే పరిచారిక గురించి మనం ముందే తెలుసుకున్నాం కదా! తన తల్లిలాగా ఆమెకి తల్లిలాగా సహాయం చేస్తూ ఉండేది. తల్లి లేదు కదా! తను తల్లిలాగా హ్మ్. తన భావాలని, వాటిని గుర్తించి తనకు ఓదార్పుని అందించేది. అలా అతిథిని కలుసుకొని ఆమె నా మొహం చూసి ఏం జరిగింది అనేసి అడిగేసరికి అడుగుతుందన్నమాట. అడిగేసరికి తనకి సమాధానం చెప్తుంది. అది మనము నెక్స్ట్ సెషన్‌లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తను ఏం చెప్తుంది ఏంటి అనేది. సమయం అయిపోయింది. ఓకే. ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. మేడం సెషన్ ఎండింగ్